కౌకూర్ భరత్ నగర్ ఏదైతే ఉందో అక్కడ కన్న కూతురే తల్లిని హతమార్చి ఇంట్లో పాతిపెట్టిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన స్థలంలోనే ఉన్నాం మనం. ఇక్కడ మేజర్ గా సంఘటన ఏం జరిగిందంటే ఈ అమ్మాయి మైనర్ ఉన్నప్పటి నుంచే ఈ అబ్బాయితోని మధ్యలోకి మదర్ అనే పర్సన్ ఉన్నన్ని రోజులు మేము కలిసి తిరగలేము, కేసు పెడతా ఉన్నది అన్న ఉద్దేశంతో హతమార్చడం జరిగింది. ఇదే ఇల్లు కనిపించేది, ఇక్కడే జరిగింది. అది వాళ్ళ అక్క భర్త ఎవరైతే కరణ్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఏం జరిగింది ఏందనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు డౌట్ రాలేదా? ఈ డౌట్ రాకుండా ఏ విధమైన మేనేజ్ చేశారు? అలా చెల్లె ఏంటంటే డౌట్ రాకుండా ఎట్లా మేనేజ్ చేసిందంటే మేజర్గా ఈ అమ్మాయి ఎవరైతే మీ మరదలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి బిహేవియర్ కానీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది? యాటిట్యూడ్ వేరే లెవెల్ అన్న. ఆ పిల్లకి అయితే మమ్మీని బి చూడకపోయాము, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంది వాళ్ళ మమ్మీతో. బాయ్ ఫ్రెండ్ గురించి రోజు ఒక లొల్లి అవుతుండే, కలిసి వాళ్ళకి అడగని చెప్తారు. ఇప్పుడు ఒప్పుకున్నారని చెప్తా ఉన్నారు కదా, పోలీసుల దగ్గర ఏమని ఒప్పుకున్నారు వీళ్ళు? మేమే చేసామని ఒప్పుకున్నారా? ఏం చెప్పారు? బండి ఎట్లయితే దొరికిందో అక్కడ నుంచి మొత్తం పాయింట్స్ అనేది దొరికినాయి సార్ వాళ్ళకి. రిలేషన్ లో ముందు నుంచే ఉన్నారు కాబట్టి ఈ మౌంటైన్ కు మీకు ఎప్పుడైనా డిస్కషన్ గానీ మాట్లాడడం గానీ పరిచయం గానీ ఏమైనా ఉందా? ఏం మాట్లాడకపో. ఇంకోటి ఏంటంటే మనోడు జర తాగబోతాం, మీకు స్మెల్ రావడం కానీ అట్లాంటిది ఏం రాలేదా? మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఏం రాలేదు. ఇంకోటి మేము ఆ రూమ్ లో ఎక్కువ ఉండము, అది లాస్ట్కు ఉన్నది కూడా అక్కడ ఉండదు. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే జోహర్ నగర్ పరిధిలో ఉన్న కౌకూర్ భరత్ నగర్ ఏదైతే ఉందో అక్కడ కన్న కూతురే తల్లిని హతమార్చి ఇంట్లో పాతిపెట్టిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన స్థలంలోనే ఉన్నాం మనం. ఇక్కడ అంటే ఒక 1 year బ్యాక్ ఈ సంఘటన జరిగింది. 1 year బ్యాక్ కన్న తల్లినే హతమార్చి ఓన్లీ బాయ్ ఫ్రెండ్ కోసం, ఈ అమ్మాయి ఓన్లీ బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిని హతమార్చి ఇంట్లోనే పాతి పెట్టడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ అది. ఈ సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అంటే అబ్బాయి చేతిలో అమ్మాయి చావడమా, లేదంటే అమ్మాయిల చేతిలో తల్లిదండ్రులు చావడమా, ఎట్లా అయిపోయిందంటే ఈ మధ్య సందర్భం ఎట్లయిపోయిందంటే లవర్స్ కోసం ఏది చేయడానికైనా రెడీ అయినారు ఆడపిల్లలు. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే 9 నెలలు కనిపెంచిన తల్లిదండ్రిని ఈ రోజు ఒక మధ్యలో వచ్చిన ఒక బాయ్ ఫ్రెండ్ కోసము ఈ రోజు తల్లిని హతమార్చడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్ గా సంఘటన ఏం జరిగిందంటే ఈ అమ్మాయి మైనర్ ఉన్నప్పటి నుంచే ఈ అబ్బాయితోని ఎవరైతే మౌంటైన్ అనే అబ్బాయి ఉన్నాడో అబ్బాయితో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ రిలేషన్ అనేది కరెక్ట్ కాదు, నీకు ఇంకా వయసు లేదు, ఇప్పుడు వద్దు అనే మందలియడం త్రూగానే మధ్యలోకి మదర్ అనే పర్సన్ ఉన్నన్ని రోజులు మేము కలిసి తిరగలేము, కేసు పెడతా ఉన్నది అన్న ఉద్దేశంతో హతమార్చడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇదే ఇల్లు కనిపించేది, ఇక్కడే జరిగింది. అది ఇక్కడ 2 రూమ్లు ఉంటే ఒక రూమ్ లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక రూమ్ లో వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో అక్క ఉండేది. ఫస్ట్ నుంచి మేజర్ గా ఏం జరిగిందంటే ఈ అమ్మాయి మైనర్ అమ్మాయి ఉన్నప్పుడే ఆల్రెడీ ఈ అబ్బాయి మౌంటైన్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ అబ్బాయి మీద ఫోక్సో కేసు కూడా జరిగింది. ఫోక్సో కేసు కూడా అయింది. 50 రోజులు పోలీస్ స్టేషన్ అంటే జైలుకి వెళ్ళేసి కూడా రావడం జరిగింది. సెకండ్ టైం మళ్ళీ ఫిజికల్ గా కలిసారన్న ఇంటెన్షన్ తోని మళ్ళీ కేసు పెడితే కూడా మళ్ళీ అబ్బాయిని జైలుకి పంపించడం జరిగింది. ఈ సందర్భంలో జైలుకి పోయి వచ్చిన తర్వాత తరచుగా వీళ్ళ మమ్మీ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుందన్న ఉద్దేశంతో అలా మదర్ని హతమార్చడం జరిగింది. ఒకసారి వాళ్ళ అక్క భర్త ఎవరైతే కరణ్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఏం జరిగింది ఏందనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది? కరణ్ కూడా 6 months బ్యాకే పెళ్లి అయిందని తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ ఒప్పుకున్నారు, ఫ్యామిలీతో మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనే సందర్భంలో లవ్ కమ్ మ్యారేజ్ ఆ టైంలోనే మమ్మీ లేదు ఎవరితోనో వెళ్ళింది అనే ఇంటెన్షన్ గా ఆమె చెప్పడంతో ఆల్రెడీ అక్క కూడా నమ్మడం జరిగింది ఈ విషయాన్ని. ఈ సందర్భాన్ని నమ్మిన తర్వాత లేదా ఆమె వెళ్ళిపోయింది కదా అనే ఉద్దేశంతో 6 months బ్యాకే కరణ్ కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ కరణ్ కూడా ఇంకోటి ఏంటంటే ఈ కరణ్ మన స్టూడెంట్, మనకు దగ్గర అబ్బాయి. అసలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది. కరణ్ అసలు ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగింది? అసలు అంటే ఇది మేలో జరిగిందని అన్నారు అన్న. మే టైంలో జరిగింది అన్నట్టు మాకు చెప్పారు పోలీసు వాళ్ళు. ఎట్లా జరిగింది అనేది మాకు ఇంకా ఏం చెప్పలేదు డీటెయిల్స్. ఎట్లా చంపారు, ఎన్ని రోజులు పెట్టిరు ఇంట్లో, ఎన్ని రోజులు అంటే అది చేసారు చెప్పలేరు. చెప్తా అన్నారు ఇప్పుడు అంటే 1 weekలో పోతే ఒకసారి. అంటే 1 year అవుతా ఉంది, దగ్గర 10 months అవుతా ఉంది కదా. ఈ 10 months లో మీకు డౌట్ రాలేదా? ఈ డౌట్ రాకుండా ఏ విధమైన మేనేజ్ చేశారు? అలా చెల్లేనా అన్న? అలా చెల్లె ఏంటంటే డౌట్ రాకుండా ఎట్లా మేనేజ్ చేసిందంటే అంత ఐడియా లేదు, కానీ ఆమె వీడికి రాకపో ఇంటికి. ఇంకోటి అలా మదర్ వెళ్ళిపోయిందంటే ఎప్పుడు ఏదో ఒక స్కిప్ చేస్తుండే. వెళ్ళిపోయిందని అడిగినా కొద్దీ ఏదో ఒక మాట స్కిప్, నాకు కడుపున వస్తుంది, నాకు ఫీవర్ వచ్చింది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది అని స్కిప్ చేసేస్తుండే. కానీ అలా అదే సిస్టర్, కానీ ఇటు పక్క రాకపో. మేము ఫైనల్గా ఒక రోజు ఏం చేసినాము, సెప్టెంబర్లోనో ఏమో
కంపల్సరీ మీరు పోలీస్ స్టేషన్కి రావాలమ్మా, ఏ సార్కి కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పింది ఆమె. ఏ సార్కి ఇచ్చినావు, పలానా సార్ అని చెప్పు, పోయి అడగనీకి ఉంటుంది. లేదు మదర్ వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందనే ఆమె అవన్నీ కంప్లైంట్ ఎవరికి ఇచ్చారనేది మీరు క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళతో వెళ్ళిపోయిందని మిస్సింగ్ మిస్సింగ్. ఓకే. కంప్లైంట్ ఇవ్వమని చెప్తే ఇవ్వలేదు ఆమె. ఆమె ఏం చేసింది, రాలేదు అసలు పిఎస్కి, ఒక్కోసారి బి రాలేదు. మాకేం చెప్తుండే, మేము 2 సార్లు పోయినా పిఎస్కి, సార్ వాళ్ళకి అక్క నంబర్ ఇచ్చినా, నా నంబర్ ఇచ్చినా, మమ్మీ ఫోటో ఇచ్చినా, మమ్మీది ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినా అని చెప్పి మాకు అబద్ధం చెప్పింది. ఓకే. పోలీస్ స్టేషన్లో మేము అదే మాట చెప్పినాం. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు, సార్ ఇట్లా మీకు కంప్లైంట్ ఇచ్చిందంట కదా, మీరు అంటే ఏం చెప్తలేరు మాకు, ఇట్లా ఫోన్ నంబర్ ఇచ్చి పోయిందంటే దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం లేదని అడిగితే ఈ కంప్లైంట్ రాలేదు, నాకు ఈ డేట్లో మంత్లో కంప్లైంట్ రాలే అని చెప్పారు సార్ వాళ్ళు. ఓకే. అస్సలు కంప్లైంట్ రాలేదు. ఇంకోటి సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసి మాకు ఒక్కసారి చెప్తే మేము మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం సార్ అని చెప్తే, సరే నెక్స్ట్ డే చూసి చెప్పారు మాకు, మళ్ళీ కంప్లైంట్ మేము అప్పుడు ఫైల్ చేసింది. ఓకే. అంటే వీళ్ళని మీరు చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది, అంటే మీరు కూడా చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి మేజర్గా ఈ అమ్మాయి ఎవరైతే మీ మరదలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి బిహేవియర్ కానీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది? యాటిట్యూడ్ అయితే వేరే లెవెల్ అన్న. ఆ పిల్లకి అయితే మమ్మీని బి చూడకపోయాము, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంది వాళ్ళ మమ్మీతో అనిపి. ఆ బాయ్ ఫ్రెండ్ గురించి రోజు ఒక లొల్లి అవుతుండే, కలిసి వాళ్ళకి అడగని చెప్తారు, రోజు ఏదో ఒక లొల్లి వాళ్ళ మమ్మీ గురించి. ఓకే. అదే సారీ ఆ పాప గురించి, ఆ చిన్న పాప ఉంది కదా, ఎప్పుడు ఆడే కావాలా, బాయ్ ఫ్రెండే కావాలా, రోజు ఏదో ఒక పంచాయతీ చేస్తుంది. ఓకే. ఎట్లా వీళ్ళ పరిచయం మౌంటైన్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి మోంటరాజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోని పరిచయం ఏ విధంగా ఏర్పడింది? అంటే ఇక్కడ కౌకూర్ భరత్ నగర్ సంబంధించిన వ్యక్తి అబ్బాయి, లేదంటే బయట పరిచయమా? సూరారం పైప్ లైన్ రోడ్ ఉంది కదా, అవును. ఆ రోడ్లో సుభాష్ నగర్ సంథింగ్ ఏదో అన్నారు, ఆ ఏరియాలో ఉంటాడు. ఓకే. మళ్ళీ ఇంకోటి ఇలా పరిచయం ఎల్ఆర్ఎంజీ కాలేజ్, బొలారం ఎల్ఆర్ఎంజీ కాలేజ్. ఇది ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఉండే అప్పుడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది 2025లో 24లోనో ఇది లవ్ అఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. ఈ లవ్ స్టార్ట్ అయినప్పుడు అమ్మాయిది ఏ వయసు ఉండే? అమ్మాయిది ఎంత వయసు ఉండే? 16 ఇయర్స్ అనుకుంటా. 16 ఇయర్స్. ఐ థింక్ 10th అయిపోయిన వెంటనే మనం ఇప్పుడు ఇలా వెళ్ళిపోతాం కదా ఇంటర్లోకి, అప్పటి నుంచే 16 అనుకుంటా, 15-16 ఓకే. ఆ టైంలోనే స్టార్ట్ అయింది. ఆ టైంలోనే ఇలా మీద మళ్ళీ కేసు బి అయింది. వెళ్ళిపోయింది అని చెప్పి వెళ్ళిపోయింది, ఆయనతో వెళ్ళిపోయింది బయటికి. మైనర్గా ఉన్నప్పుడు వెళ్ళిపోతే వీళ్ళ మదర్ వచ్చేసి పోయి జవహర్ పిఎస్లో కేసు పెట్టింది. ఆ కేసు బి ఇప్పటికి రన్నింగ్ అయితేనే ఉంది. ఓకే. ఈ అబ్బాయి మీద ఆల్రెడీ 2 ఫోక్సో కేసులు పెట్టడం జరిగింది. ఈ అమ్మాయితో ఫిజికల్గా కలిసిండని కానీ, లేదంటే మైనర్ అమ్మాయితో లవ్ ఉంది అని చెప్తా ఉన్నారు కొంతమంది. ఇక్కడ మేజర్గా మీ అత్తగారు కావచ్చు, లేదంటే ఈ అమ్మాయి మీతో ఎప్పుడన్నా మాట్లాడే విధానం కానీ, మైండ్ సెట్ కానీ, అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా చేసినట్టు జరుగుతూ ఉంది. అంటే ఈ అబ్బాయి ఒక ఇద్దరే ఉన్నారా, ఈ వెనక ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పలేరు అన్న మాకు. ఓకే. దాని డీటెయిల్స్ అయితే ఇంకా ఏం మాకు తెలియదు. నాకు తెలిసి వీళ్ళిద్దరే అని మాకు అంటారు. ఫర్దర్గా ఇప్పుడు ఎంక్వైరీ చేసి వాళ్ళని చేసి చెప్తారు కదా. ఇది చెప్పనీకేబి వాళ్ళు 3 రోజులు సతాయించారు సార్ వాళ్ళని, 3 రోజులు ఇది చెప్పడానికి. అంటే మేము కాదు అంటారు వాళ్ళు. ఒకటే మాట, మేము కాదు. ఎట్లా బయటకు వచ్చింది అనుకోవచ్చు? అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు ఒప్పుకున్నారని చెప్తా ఉన్నారు కదా, పోలీసుల దగ్గర ఏమని ఒప్పుకున్నారు వీళ్ళు? మేమే చేసామని ఒప్పుకున్నారా? ఏం చెప్పారు? నేను వినలేను, కానీ ఏం తెలిసిందంటే బండి ఎట్లయితే దొరికిందో అక్కడ నుంచి మొత్తం పాయింట్స్ అనేది దొరికినాయి సార్ వాళ్ళకని అన్నట్టు. ఓకే. మీరు ఆల్రెడీ వాళ్ళ అక్కతో మీరు రిలేషన్లో ఉన్నారు కాబట్టి, అప్పటికి మ్యారేజ్ కాలేదు కాబట్టి, మీ వైఫ్ ఏమన్నా షేర్ చేసుకునే ప్రయత్నాలు, అంటే మా సిస్టర్ ఈ విధంగా చేస్తూ ఉన్నది, అంటే నైట్లో 12 o'clock అబ్బాయి వస్తూ ఉన్నాడు ఇక్కడికి? అందరికీ తెలుసు. మా వైఫ్ చెప్పాలని అంత లేదు, అంతా ఈ ఏరియాలో మొత్తం తెలుసు ఆ పిల్ల అట్లాంటిదే అని. ఓకే. ఏడన్నా అడగని టాపిక్ చెప్తారు మీకే. ఓకే. వాళ్ళే అడిగితే దీని అంటే మీరు అప్పటికే ఉన్నది కాబట్టి మీరు ఇక్కడికి మ్యారేజ్ కాకముందుకు ఇక్కడికి రాలేదు. నాకు ఇలా లోపల ఇల్లు ఎట్లుందో తెలియదు. ఎట్లయితే మ్యారేజ్ అయిందో, మ్యారేజ్ కాగానే రాలే నేను. మ్యారేజ్ అయినాక డిసెంబర్లో వచ్చిన ఒకసారి నేను. డిసెంబర్ నుంచి ఇక మా వైఫ్ కాడ కొంచెం కంఫర్టబుల్ లేదు, ప్రెగ్నెంట్ ఉంది, వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి వీడికి షిఫ్ట్ అయినాం మేము. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది మీరు షిఫ్ట్ అయ్యి? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months. ఇది మార్చి 4th month అవుతుంది. ఓకే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే జూపిటర్ బండి ఏదైతే ఉందో ఆ బండి త్రూగా క్లూ దొరికిందని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా? అంటే ఆ బండి ఎవరు అమ్మడం జరిగింది దానికి? ఎందుకంటే మీ అత్తగారి పేరు మీదే ఉంది కాబట్టి ఎవరు సంతకం పెట్టడం జరిగింది? అది అదే ఏమంటారు 430 సంతకం ఎవరు పెట్టారో తెలియదు, కానీ మా అయితే పిల్ల ఉంది కదా, చిన్న పాప వాళ్ళ హస్బెండ్ చంపినోడు, మళ్ళీ అది ఇద్దరు కలిసి ఎన్నో అమ్మిరని తెలుసు. సూరారామో సంథింగ్ ఏదో ఇప్పుడు సార్ వాళ్ళు అంటారు రామ్కోటి అని. మనకు తెలిసింది ఏంటంటే సార్ వాళ్ళు మాట్లాడుతుందో తెలిసిందంటే సూరారం. ఇక ఇంకా 2 కన్ఫ్యూజన్లో ఉంది. సూరారమే అనుకుందాం. సూరారంలో అమ్మిరంటే 35,000 ఏమో వచ్చినాయి అని చెప్పారు అమౌంట్. ఆ అమౌంట్ మౌంటైన్ అకౌంట్లో పడ్డాయి. అది నుంచి చేసుకొని సార్ వాళ్ళు ఏంటంటే గట్టిగా మొత్తం ఫోకస్ చేసి కేసు మీద బయటికి తీసారు. ఓకే. అయితే మీరు రిలేషన్లో ముందు నుంచే ఉన్నారు కాబట్టి ఈ మౌంటైన్కు మీకు ఎప్పుడైనా డిస్కషన్ కానీ, మాట్లాడడం కానీ, పరిచయం కానీ ఏమైనా ఉందా? ఏం మాట్లాడకపో. ఇంకోటి ఏంటంటే మనోడు జర తాగుతుంటాడు, అంటే నార్మల్గా
తాగుతూ ఉంటాడు, మన వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతాడు, మంచిగా అందరితో కలిసి ఉంటాడు. తెలుగు వస్తుంది అబ్బాయికి? తెలుగు వస్తుంది, అందరితో కలిసి ఉంటాడు కాదు. ఓకే. జర ఎప్పుడు కొంచెం కొట్లాడబెట్టుకొని గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి ఏమన్నా? అది తెలియదు, ఇక నార్మల్గా కొట్లాడుతుంటాడు ఎప్పుడు. ఇక అందుకే మేము దూరమే ఉంటాం. మన ఫ్యామిలీలో ఇవన్నీ కొంచెం పోలీస్ స్టేషన్ అంటేనే భయం మాకు. అంటే మ్యాక్సిమం భరత్ నగర్ అంటే ఇక్కడ రాజీవ్ గృహకల్పన అనేసరికి మొత్తం డ్రగ్స్, ఇక్కడ కొట్లాటలు, ఈ విధమైనది అనేది అది పైన వాట్ ఎవర్ అంటే పైన, అంటే ఆ పై నుంచి అంతకన్నా ముందు మంచిగా ఉన్న భరత్ నగర్ ఈ ఇక్కడ రాజీవ్ గృహకల్పన ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇది కొంచెం ఖరాబ్ అయింది, ఇక్కడ ఉన్న యూత్ కూడా ఖరాబ్ అయ్యారు అనేది ఒకటి మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే మనం అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి తెలిసిన విషయం. ఇప్పుడు అంటే ఈ అబ్బాయి మౌంటైన్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయితో ఎప్పుడన్నా మీ వైఫ్ కానీ ఎవరైనా మాట్లాడడం, అంటే ఏదైనా గొడవ విషయంలో కావచ్చు, ఏదైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా ఎప్పుడైనా చేశారా? చిల్ల గురించి ఎప్పుడైనా తను గొడవ పడుతుండే మా వైఫ్, ఎందుకు ఉంటున్నావు ఈడ నువ్వు, మా మమ్మీ పోయినాక ఎందుకు వస్తున్నావు, నీకేం పని ఈడ, నువ్వు వెళ్ళిపో అని అయినా కానీ సరే అక్క వెళ్ళిపోతున్నా 5 minutes అంటున్నా, డ్యూటీకి వెళ్ళిపోతున్నా, సాయంత్రం వచ్చేకల్లా మళ్ళీ ఈడనే ఉంటుండే. మౌంటైన్ వెళ్ళిపో వెళ్ళిపో అని మస్తు సార్లు కొట్లాడిందంట. ఇక ఆమెకే గలీజ్ అనిపించింది, ఎందుకంటే గలీలో ఇజ్జత్ పోయినట్టు అయిపోతుంది కదా. ఇప్పుడు మా మదర్ లేదు, ఆయన వచ్చి ఉంటుండు, ఒకరికైనా తెలిసింది అనుకో గలీలో ఇలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అయినా కానీ మేము బయటికి నూకేసినా కానీ మళ్ళీ ఇడికి వచ్చేటోడు. ఓకే. అయితే మీరంటా ఉన్నారు అంటే నార్మల్గా మిస్ అయిందని మీరు చెప్తా ఉన్నారు. మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారంగా ఎవరితోనో వెళ్ళిపోయింది, 1 week దాకా రానని చెప్పింది, అల్వాల్లో దించింది నన్ను అని చెప్పింది మీ మరదలు అని చెప్తా ఉన్నారు. అదే అంతా ఆమె క్రియేట్ చేసిన అది ప్యాటర్న్ ఇదంతా. ఆమె మీద రావద్దని ఇవన్నీ క్రియేట్ చేసిన రూమర్స్. ఆమె ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా చెప్పింది ఆమె పోలీస్ స్టేషన్లో. ఓకే. ఇక్కడ ఎక్కడైతే మీకు స్మెల్ రావడం కానీ అట్లాంటిది ఏం రాలేదా? మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏం రాలేదు. ఇంకోటి మేము ఆ రూమ్ లో ఎక్కువ ఉండము, అది లాస్ట్కి ఉన్నది కూడా అక్కడ ఉండండి. లాస్ట్ లో రూమ్ లో ఎక్కువ ఉండం, ఆ ఖాళీ పూజ చేయడానికి తప్ప ఇంకా దేనికి పోము వాళ్ళకి. ఎందుకంటే లోపలికి రూమ్ లైట్ ఉండదు, కొంచెం లైట్ తక్కువ ఉంటది, అందుకే అలా పోము. కిచెన్ అంటే ముంగడికి, కిచెన్ లో ఎప్పుడు వండుకొని తినేస్తుండే వచ్చేస్తుండే. మాక్సిమం ఇక ఈ బెడ్రూమ్ లో ఇక్కడ హాల్లోనే టీవీ చూసుకుంటూ ఉండేటోళ్ళు, కానీ ఎక్కువ రూమ్ లో పోకపోతున్నాయి మేము. ఖాళీ పూజ చేసే టైం ఒక 10 to 15 minutes పోయి వచ్చేస్తున్నాను. ఓకే. అంటే ఈ మర్డర్ అనేది మీ అత్తయ్య గారిని అంటే డే టైంలో చేసిరని తెలుస్తా ఉన్నదా, నైట్లో ఏ విధంగా ప్లాన్ చేసిరు? ఎందుకంటే చుట్టూ ఇండ్లు ఉన్నాయి కాబట్టి అంటే అరిస్తే తెలుస్తూ ఉంటుంది కదా, అంటే ఎట్లా ప్లాన్ చేసిరు వీళ్ళు ఏమన్నా తెలుసా? ఏమో సార్ వాళ్ళు అంటారు బట్టగుచ్చి చంపేసిరని అన్నారు. ఓకే. అది డే టైంలో నైట్ టైంలో చెప్పలేరు, కానీ ఇంకోటి ఏంటంటే ఈమె లేనప్పుడే చేశారని చెప్పారు. ఓకే. ఈమె లేదు ఆ ఇంట్లో, డ్యూటీలో ఉంటుంది, ఆమె లేనప్పుడు చేసారు. వచ్చినాక ఏం చెప్తారు, మమ్మీ ఇట్లా పోయింది అని చెప్పారు. కానీ అప్పుడు దాకా బాడీ ఎడబెట్టారో సార్ వాళ్ళు చెప్తలే మాకు. అది ఇంట్లో పెట్టిరా, బెడ్ కింద పెట్టిరా, ఎడబెట్టారో చెప్తలేరు. ఓకే. అంటే బెడ్ పెద్దగా ఉంటుంది కొంచెం, వీళ్ళది అక్కడ సైడ్ది పూజా రూమ్ ఉంది, అందులో బెడ్ పెద్దగా ఉంటుంది, కింద స్పేస్ ఉంటుంది కదా. ఇంకేం చెప్పలేదు సార్ వాళ్ళు మాకు దాని డీటెయిల్స్గా, అంటే ఎప్పుడు చంపిరు, ఎప్పుడు పాతి పెట్టిర్రు, ఏ డేట్లో అయింది చెప్పలేరు. మేము అందాజాగా 12కి చంపిరు అనుకొని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే ఆ రోజు నుంచి మిస్సింగ్, ఆ రోజు నుంచి ఆమె ఫోన్కి ఆఫ్ అయిపోయింది, ఎగ్జాక్ట్ May 12కి. ఓకే. ఇప్పుడు దొరికిన తర్వాత కనీసం మీ మరదల్ ఫేస్లో పశ్చాత్తాపం అనేది అస్సలు లేదు వాళ్ళకి, వాళ్ళ మొగునికి అయితే అస్సలు లేదన్న. మంచి పని చేసినాం అనేది మొత్తం ఇట్లా చూస్తుర్రు వాళ్ళు, అస్సలు లేదే లేదు వాళ్ళకి. వాళ్ళకి విజువల్స్ ఉన్నాయా వాళ్ళ మీ దగ్గర? లేదా అన్న, క్లియర్ గా పోలీస్ స్టేషన్ లో సార్ వాళ్ళు అట్లేముండదు, ఏదైనా తీసుకోవచ్చు. మేము మా అదే ఉంది, ఏమైంది తెలియాలా ఫస్ట్ మాకు అన్నట్టు. సార్ వాళ్ళు మాకు నిన్నటి దాకా వీడికి వచ్చేదాకా మాకు చెప్పలేరు ఇక్కడనే ఉంది అని చెప్పి. 2 days బ్యాకే సార్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకొని వెళ్ళేది. ఓకే. ఇట్లా సండేనో మండేనో హ్యాండ్ ఓవర్ తీసుకోరు సార్ వాళ్ళు రూమ్ ఇది నైట్ వచ్చేసి. ఓకే. ఒక రోజు ముందు నైట్ వాళ్ళు తీసుకొచ్చిర్రు, చూసిర్రు ఇల్లు, అది చెప్పిండు అనుకుంటా పలానా జగ అది అని చెప్పి చెప్పిండు. నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ వచ్చేసిర్రు. ఓకే. మాకేం చెప్పారంటే బెంగళూరు అని చెప్పారు సార్ వాళ్ళు ఫస్ట్. వీళ్ళకి ఇదో స్టోరీ చెప్పిందంట వాళ్ళ. బెంగళూరు అంటే ఇదో స్టోరీ ఏం చెప్పిందంటే, బెంగళూరులో ఉంది మా మమ్మీ, మాకు కాంటాక్ట్ లో లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని చెప్పిందంట. ఈ స్టోరీ చెప్పిందంట. అంటే ఇంటికి వెళ్ళింది మా తాత బాగాలేడు అనే విషయం కూడా బయటకు చెప్పింది. 100 కూరలు ఎన్నో అది చెప్తుంది ఆమె. ఆమెకు అనుకూలంగా ఉన్న విషయాలు చెప్పడం జరిగింది. ఏంటంటే తాత అని చెప్పింది, మాకేందంటే అల్వాళ్ళ పనికి అని చెప్పింది. సార్ వాళ్ళకి బెంగళూరులో వర్క్ చేసుకొని పోయింది, వేరేతో రిలేషన్లో ఉంది, ఆడ పెళ్లి చేసుకుంది అని సార్ వాళ్ళకి చెప్పిందంట. ఓకే. అంటే మీకు ఇక్కడ మీ వైఫ్కి కావచ్చు, మీకు కావచ్చు, అంటే 6 months అయినా, అంటే మీరు మ్యారేజ్ చేసుకునే 3 months ముందు ఈమె బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది, అనే మర్డర్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ మధ్య గ్యాప్లో మీకు డౌట్ వచ్చి, అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసే ప్రయత్నం? ఫోన్ చేసినాము, రోజు ఫోన్ చేసేది మా వైఫ్. ఇప్పటికీ మా వైఫ్ ఇంకా చచ్చిపోయిందా అనుకుంటుంది, ఇంకా కోలుకుంటలేదు, వాళ్ళకి మాట్లాడడానికి మాట్లాడతలేదు ఆమె, పండుకుందామె. అదే అడిగిన, ఇప్పుడు మీరు అడిగారు ఇంటర్వ్యూ అని చెప్పి, పండుకుందాం, ఆమె ఓపిక బి లేదు ఆమెకి. ఓకే. ఇప్పుడు హాస్పిటల్ తీసుకోవాలి, ఆమెకి కొంచెం కండిషన్ అంత బాగలేదు, ప్రెగ్నెంట్ కదన్న. ఓకే. కండిషన్ బాగలేదు. అంటే కరెంట్ ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో, చిన్న చిన్న పిల్లల చేతిలో కూడా ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి
ఇలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మీ అత్తగారిని పొట్టన పెట్టుకున్న ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? శిక్ష పడాలా, జీవిత ఖైదీ పడాలా, ఇంకా కావాలనుకుంటే చంపేయాలి, వాళ్ళని ఉరి శిక్ష వేయాలి. ఓకే అంతగాడు కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే ఉం. ఓకే మాకైతే న్యాయం అయితే మంచిగా కావాలన్న, న్యాయం కంపల్సరీ కావాలా. ఓకే నమ్మకం ఉందా న్యాయం జరుగుతుందని? జరుగుతుంది నమ్మకం ఉంది అన్న, ఎందుకంటే పోలీస్ సార్ వాళ్ళు ఇంతగానం కష్టపడి చేసి ఇక్కడ దాకా పట్టుకొచ్చారు, లేకపోతే ఇది తెలియకపో మాకు. ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ కరణ్ థ్యాంక్ యూ రైట్ విన్నారు కదా వీళ్ళకు కఠినమైన శిక్షలు విధించాలి కఠినమైన ఏదైతే ఉన్నదో ఎందుకంటే మాకు న్యాయం జరగాలి అప్పటిదాకా మేము పోరాడుతూ ఉంటామని చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నానంటే ఇంకోటి మనుషులు మరి అంటే మానవత్వాలు లేకుండా బిహేవియర్ చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. నిన్ను 9 నెలలు కనిపెంచి ఈరోజు ఈ స్థాయికి తెస్తే ఈరోజు నీ కన్న తల్లినే పొట్ట పెట్టుకున్నావు అంటే నువ్వు మూర్ఖురాలు కంటే ఇంకా ఏమనాలి, మూర్ఖురాలు అనాలా ఏమనాలి మీరు ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే వీళ్ళ అమ్మ విషయం కావచ్చు, ఇక్కడ వాళ్ళ అక్కని కావచ్చు, అంటే బయట కూడా ఈ అమ్మాయి ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఇక్కడ గల్లీలో కూడా ఆ అమ్మాయి చేసిన పిచ్చి పనులకి గల్లీలో కూడా అంతా షై ఫీల్ అయ్యేటట్టుగా అంటే అంటే బ్యాడ్గా అమ్మాయి నైట్ 1 o'clock 2 o'clock బయట తిరుగుతాయి ఆడపిల్లలు. ఎవరికైనా ఏ విధంగా ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు ఆడపిల్ల అంటే నా మ్యాక్సిమం 10 తర్వాత బయటికి వెళ్తేనే ఎక్కడికి పోయిందనే ఒక అనుమానాలు అనేది వస్తూ ఉంటుంది. అట్లాంటిది అమ్మాయి 1 o'clock 2 o'clock ఒక మైనర్ అమ్మాయి ఈరోజు ఫోన్ల ప్రభావం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అంటే ఇవి చాలా ఘోరం. అంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే పిల్లల చేతిలో ఫోన్లు ఉంటా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇంకొకరు నేర్చుకునే విధంగానే ఉన్నది తప్ప ఇది ఒకసారి ఈ గల్లీలో అక్కున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళతో ఎలా ఉండేది.